అందరికీ నమస్కారం. కుండలిని రహస్యం ఓం స్వామి గారు రాసిన కుండలిని రహస్యం మలిపలుకు ఇప్పుడు చదువుతున్నాను. వేదాలలో అద్వైత మార్గం భగవంతుడు నిరాకారుడంటుంది. అదే నేను అంటుంది. ఆత్మకు పరమాత్మకు వ్యత్యాసం లేదు కనుక రెండూ సమానమే. అంటే ప్రతి ఒక్కరూ భగవంతుడే. మరొక వైపు మీరు కేవలం ఆత్మ కాదు, జీవాత్మ, అందులోనూ కల్మషమైన జీవాత్మ అంటుంది భక్తి. మీరు స్వార్థపరమైన కోరికలు, ఉద్వేగాలమయం అంటుంది భక్తి. మీరు పాపాత్ములు, భగవంతుడు పాపరహితుడు అంటుంది భక్తి. కనుక నిత్య శుద్ధమూర్తి అయిన పరమాత్మకు, శాశ్వతంగా కళంకమైన ఆత్మకు మధ్య విలీనం అసంభవం. పరమాత్మ పవిత్ర నామాలు జపించి ఆయన కీర్తి గానం చేసి పాపాలకు క్షమాపణ వేడి ఆయనకు పూర్తిగా దాసోహమనమంటుంది భక్తి. తంత్రం అందుకు అసమ్మతించుతుంది. భగవంతుడిని గురించిన భావనలో వైదిక ఆలోచనకు తంత్రభావనకు మధ్య మౌలికమైన వ్యత్యాసం ఉంది. తంత్రంలో మీరు నా ఆరాధనకు నీవే వస్తువు, నీవు నాకంటే ఉత్తముడివి కనుక నిన్ను ప్రార్థిస్తున్నాను. కాని నా ఆసక్తి కేవలం నిన్ను కీర్తించడము, నా పాపాలకు పరిహారం వేయటం మాత్రమే కాదు. నేను నీలోనో నీవు నాలోనో లీనమయ్యే స్థాయికి నన్ను నేను ప్రక్షాళనం చేసుకొని పరిశుద్ధపరుచుకోవాలని నా కోరిక. ఒకనాటికి నేనే నువ్వు అవ్వాలి. నేను చనిపోయిన తర్వాత ఈ విలీనం మీద నాకు ఆసక్తి లేదు. నేను జీవించి ఉన్నప్పుడే అది అనుభవించాలని నా కోరిక. కుండలిని నాలోని శక్తి, నా ఉద్వేగాలు, ఆలోచనలు కూడా అంతే. దానంతటా అది ఏది మంచిది కాదు, చెడు కాదు అంటుంది తంత్రశాస్త్రం. దాన్ని మనం ఎలా ఉపయోగించుతాం, ఎలా వినియోగిస్తాం అనే దానిమీద అంతా ఆధారపడి ఉంటుంది. నాలో లోపాలు, పాపాలు ఉన్నవని కుండలిని సాధన ఒప్పుకుంటుంది. కాని ఆ లోపాలు, పాపాలు నా వ్యక్తిత్వపు విలువను మంట కలపకూడదు. దేనినైనా మించి ఎదగాలంటే మొదట దానిని అర్థం చేసుకోవాలి అంటుంది తంత్రశాస్త్రం. మీకు ఏదైనా అర్థం కాకపోతే దానిని అణగదొక్కుతారు, నిరాకరిస్తారు, ఖండిస్తారు. ఆ నిరాకరణ, ఖండనలే జ్ఞానోదయ మార్గంలో అన్నిటినీ మించిన పెద్ద అవరోధాలు. దానికి బదులు మీ విముఖతను, ప్రతిబంధకాలను విమోచనా సాధనకు ఒక ప్రబలమైన శక్తిగా పరివర్తన చేయండి. పరీక్షించి అర్థం చేసుకుని స్వాధీనపరుచుకొని దానిని దాటి వెళ్ళడానికి అనువుగా ప్రతి విషయాన్ని అలివి అయ్యే స్థితిలో వదులమని తంత్రశాస్త్ర సిఫార్సు. మీరు పాపాత్ములను తలుచుకోటానికి మీకు తలవంపులు కలగాలి. దాని బదులు మీ పాపాలను పరిశీలించి వాటి మూల కారణాలు వెతకండి. చెత్తనంతా ఎవరో ఒకరు ఎత్తి పారేయాలి. పట్టించుకోకపోవటం దానిని ఎత్తి పారవేసినట్లు కాదు, అది అక్కడే తిష్టవేసి కంపు కొడుతుంది. మీలోని ప్రతి విషయాన్ని నేర్పుతో, చాకచక్యంతో చేపట్టే విధానం నేర్చుకోవాలి. ఒక అడవిలో సింహాలు లేదా లేళ్లు మాత్రమే ఉండడం అసంభవం. అక్కడ దుమ్మలగొండ్లు, ఏనుగులు కూడా ఉంటాయి. అది పక్షులకు, క్రిమికీటకాలకు కూడా స్థావరం అవుతుంది. ఒక వ్యక్తిలో అన్ని మంచి లక్షణాలే ఉండవు. నేనొక మిశ్రణాన్ని. ఈ మిశ్రణంతో నా జీవిత పటం చిత్రిస్తాను. కుండలిని ఆదిశక్తి, నిర్మలాతి నిర్మల సారము. దేవత అయితే ఎవరైనా చేయవలసిందల్లా తమ సంభావ్య శక్తిని వెల్లడించడానికి శాయశక్తుల తనలోని ఆశ్రయణాన్ని తొలగించడమే. భగవంతుడు సర్వాంతర్యామి అయితే ఆయన పరిధిలో హానికరమైనది ఏదైనా ఉండగలదా? ఇదే తంత్రశాస్త్ర మార్గం. కుండలిని మేలుకొలపడం ఒక తాంత్రిక సాధన. గొంగళి పురుగు రెక్కలతో పుట్టదు. తన సెల్లో నుంచి బయటపడటానికి తన పిసినికాయలో పడే పాట్లతో అది ధ్యానిస్తుంది. ఎగరాలని కలలు కంటుంది. వెన్నుపూసలేని లద్ది పురుగు దశ నుంచి కీటకం లార్వా అయి, ఆ తర్వాత గూటి పురుగు ప్యూపా అయి చెట్టు కొమ్మ నుంచి తల్లక్రిందులుగా వేలాడుతుంది. అక్కడ రోజులు కాకపోతే వారాలు, అవసరమైతే నెలల తరబడి వేలాడుతూనే ఉంటుంది. గొంగళి పురుగు వంటి క్రిమి ఎగరటం అసాధ్యం. దానికి రెక్కలు లేవు కాని ఆశ ఉంది.
విశ్వాసం ఉంది తను ఎగరాలనుకుంటున్న విషయం అర్థం చేసుకున్నట్లు. అది తన ప్రస్తుత పరిస్థితి నుంచి ఇందుకు పూర్తిగా భిన్నమైన ఆకారంలోకి పరివర్తన చెందాలి. అది తేలిక అవ్వాలి. ఆ పరివర్తన కోసం అది పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. గూటి పురుగు ఓపికగా సీతాకోక చిలుక పైన ధ్యానిస్తుంది. నిశ్శబ్దంగా అది తనపై కవచాలను విసర్జించుతూ ఉంటుంది. అది తనలో క్రమంగా కలిగే మార్పులు గమనిస్తుంటుంది. కొత్తగా వచ్చే పొరలు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు క్రిమిగా అనుభూతి చెందదు. దాని వీపు మీద చిన్న అవయవాలు పొడుచుకు వస్తున్నాయి. తర్వాత అవే రెక్కలు కావచ్చు. ఆ పరివర్తనలో అది విశ్వాసంతో కొనసాగుతుంది. ఉన్నట్టుండి ఒకనాడు గూటిపురుగు బయటపడటానికి వీలైనంతగా గూడు తెరుచుకుంటుంది. అది గూటిలో నుంచి పడుతుంది. అప్పుడు అనూహ్య సంఘటన జరుగుతుంది. నేలమీద బెల్లికలా పడే బదులు దాని రెక్కలు విచ్చుకుంటాయి. అది ఎగరడం ఆరంభిస్తుంది. ఇప్పుడు అది పట్టుదారాలు కక్కే గొంగళి పురుగు కాదు. తలక్రిందుగా వేలాడే గూటిపురుగు కాదు. ఇప్పుడు అది రెక్కలతో, రంగులతో అందమైన సీతాకోక చిలక అవుతుంది. దాని జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. చీకటి గూటి బంధనాల నుంచి బయటపడి ఇప్పుడు అది పట్టపగలు పచ్చని తోటలలో సువాసనలు ఈనే పూల చుట్టూ అందంగా తిరుగాడుతుంది. అవసరమైన అంగాలు లేకుండానే అది కొత్త శక్తి సామర్థ్యాలు సంపాదిస్తుంది. ఉదాహరణకు సీతాకోక చిలక ముక్కు లేకుండానే వాసన చూడగలదు. క్రిమిదశ నుంచి సీతాకోక చిలకలోకి పరిణామమే కుండలిని మేల్కొనే మార్గం. తాంత్రిక సాధన సారం ఇదే. అది ఎంతకాలం పడుతుంది అనేది మీ నైతిక, మానసిక, భౌతిక క్రమశిక్షణ మీద ఆధారపడి ఉంటుంది. లార్వా తలక్రిందులుగా వేలాడే కాలం దాని జాతి వర్గాన్ని అనుసరించి ఉంటుంది. ఆ గూటిలో నుంచి కొద్ది రోజులలోనే బయటపడితే మరికొన్ని నెలల తరబడి అలా వేలాడుతూనే ఉండవచ్చు. మీ పొరలను విసర్జించడానికి మీరు ఎంత దృఢ నిశ్చయులైతే, మీ సాధన ఎంత క్రమశిక్షణామయం అయితే మీ పరివర్తన అంత త్వరగా జరుగుతుంది. చక్రాల వివరణ తర్వాత లలితా సహస్రనామం ఇలా చెబుతుంది. స్వాహా స్వదామతిర్మేధా శృతిస్మృతి రనుత్తమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్జిత బంధమోచని బర్బరాలక. ఈ శ్లోకాలు ఇక్కడ యాదృచ్ఛికంగా లేవు. ఆలోచనతో చేసిన పథకాన్ని అనుసరించి ఉన్నాయి. శబ్దార్థం ప్రకారం ఈ పంక్తులలో దేవి వివిధ నామాలు వరుసగా చెప్పబడ్డాయి. నివేదనలను దేవుళ్లకు, ప్రక్షాళనలు పూర్వీకులకు చేరవేసేది దేవేనని భావం. ఆమె మొట్టమొదటి ఆలోచన వివేకం, స్మృతి. ఆమె మహిమను కీర్తించే భక్తులకు ఆమె ప్రజ్ఞ, కీర్తి, సంపద ప్రసాదిస్తుంది. పులోమ, భృగుమహర్షి భార్య వంటి మహోన్నతుల చేత ఆమె ప్రార్థించబడుతుంది. ఆమె అన్ని బంధనాలను తెంచుకుంది. ఆమెను మించిన మనోహర రూపం లేదు. నిజానికి ఇందులో గూఢార్థం సాధకుడి ఆధ్యాత్మిక పురోగమనాన్ని తెలియజేస్తుంది. మీరు మీ సహజ ప్రవృత్తులను, విముఖ వైఖరులను పూర్తిగా వర్జించారని మొదటి పదం స్వాహ తెలుపుతుంది. గొంగళి పురుగుల మీకు రెక్కలు రావనే అపనమ్మకాన్ని దగ్ధం చేస్తారు. ఇక మీరు చేయలేని, సాధించలేని పనుల మీద ధ్యాస ఉంచరు. మీరు సాధించదలచిన దానిమీద ధ్యానించి దానిని సాకారం చేసే తంత్రాన్ని ఈ అనంత విశ్వానికి వదిలివేస్తారు. తర్వాతి పదం స్వాద అంటే సంగ్రహించడానికి అంతర్గత శక్తి, సహజ సామర్థ్యం. కుండలిని మేల్కొన్నప్పుడు మీలో ఉన్న మీ అసామాన్య ప్రావీణ్యతలను, అపారమైన సంభావ్య శక్తులను గుర్తిస్తారు. గూటి పురుగు వలనే మీరు మీ అభ్యంతరాలకు, ఆపేక్షణలను, భయాలను పొరలలా ఒక్కొక్కటిగా వర్జించుతారు. ఒక్కొక్క పొర వదిలివేస్తుంటే మీలో ఒక్కొక్క కొత్త అంశను కనుగొంటారు. మీకు రెక్కలు రావడం సాధ్యమని గ్రహిస్తారు. అందుకు గూటిలో నుంచి బయటపడాలి అని తెలుసుకుంటారు. తర్వాతి పదాలు మతిర్మేధ, శృతి, స్మృతి, రనుత్తమ. భావం: జ్ఞానోదయ మార్గంలో మానవాళికి తెలియని జీవన రహస్యాల తలుపులు మీరు తెరుస్తారు. మీ ఆలోచనలు, వివేకముల నాణ్యత, ప్రాబల్యం అనుకుని ఊపు అందుకుంటాయి. పరిపరి విధాల పరుగులు తీసే మనసు ఇప్పుడు కేంద్రీకృతం అవుతుంది. మీ జ్ఞాపక శక్తి పదును ఎక్కుతుంది.
విస్తారమైన సమాచారాన్ని మీరు మనసులో నిలువజేయగలరు. అవసరమైనప్పుడు వెలికి తీయగలరు. మీరు అద్వితీయులు. మీరు ఏది లేదా ఎవరుగా కావాలంటే అలా రూపొందగలరని, 1000 సూత్రాలకు కట్టుబడి ఉండడం మీ ఉద్యోగం కాదని, మీరు కోరిన పువ్వులన్నిటి నుంచి మధువు గ్రోలటమే మీ ఆనందమని తెలుసుకుంటారు. ఈ విశ్వంలో మీరొక అనర్ఘరత్నం అవుతారని మిగిలిన పదాల భావం. కేవలం మీ దర్శన మాత్రాన, ఆలోచన మాత్రాన మీ చుట్టూ ఉన్నవారు సచ్చిదానందాన్ని, విమోచనను అనుభవిస్తారు. అప్పుడు ఒక గురుతర ప్రణాళిక నిర్వహించడానికి ప్రకృతి మిమ్మల్ని ఎంచుకుంటుంది. ప్రతిభావంతం, వివేచనామయము అయిన మీ సాధనల కీర్తి ప్రతిష్టలు 4 దిక్కులా విస్తరిస్తాయి. మీ నోటి నుంచి వచ్చిన ప్రతి మాట మానవాళికి ఏదో విధంగా ప్రయోజనకారి అవుతుంది. అత్యంత మేధావులు కూడా మీ శరణు వేడి స్వేచ్ఛ, శాంతి, ఆనందము అనుభవిస్తారు. వేదవ్యాసుడు, అగస్త్యుల వంటి ప్రాచీన మహర్షులు ఇలాగే అనూహ్యమైన ఆధ్యాత్మిక శిఖరాలు అందుకున్నారు. అందుకే ఆత్మ, పరమాత్మల ఉనికి నిరాకరిచే బౌద్ధ మతంలో కూడా కుండలిని చక్రాలను గురించి విస్తారమైన సాహిత్యం ఉంది. గౌతమ బుద్ధుడు కూడా కుండలిని మేల్కొనటం వలనే జ్ఞానోదయం పొందాడని బౌద్ధ గ్రంథాలు చెబుతాయి. బుద్ధుడు దానిని కుండలినిగా వ్యవహరించి ఉండకపోవచ్చు. కానీ ఆయన పరమ పవిత్ర జ్ఞానోదయము, ఆ తర్వాత చక్రాల పరిచయము ఆది మూలమైన ఈ శక్తి యొక్క నిత్య సత్యాన్ని చెప్పకనే చెబుతాయి. తన గూటిని ఛేదించి గొంగళి పురుగు సీతాకొక చిలుకగా మారి ఎగిరిపోయినట్లుగానే కుండలిని మేల్కొనడంతో మీరు మీ ఆశ్రయణం నుంచి వెలువడతారు. అడుగు నుంచి ఒక కొత్త మీరు ఆవిష్కృతం అవుతుంది. ఒక్కొక్క చక్రభేదనంతో కోపం, ద్వేషం, ఈర్ష్య, స్వార్థం, బంధనాలు, అహంకారం అనే పొలుసులు ఒక్కొక్కటే రాలిపోతూ ఉంటాయి. మీరు దేవి యొక్క సజీవ ప్రతిరూపమే అవుతారు. ఈ పరివర్తన విశ్వశక్తితో ఐక్యమైన అనిర్వచనీయ అనుభూతి కలిగిస్తుంది. అది ఒక బ్రహ్మాండమైన నిర్భయ అనుభూతి. ఇది మీకు నమ్మసత్యం కాకుండా ఉంటే మీ తప్పు కాదు. ఒకనాడు కుండలిని సత్యాలను గురించి నా అనుమానాలు నాకు ఉండేవి. అంతా ఒక భూతకంగా తోచేది. ఈ యుగంలో ఈనాడు ఆ సచ్చిదానందం అనుభవం సాధ్యమా? దివ్యశక్తితో ఏకమయ్యే స్థితికి కుండలిని చేర్చగలదా? ఆ జాగృతి ఎవరికైనా పరిపూర్ణ నిర్భయత్వాన్ని కలిగిస్తుందా? నా సాధనలోనూ ఆ తర్వాత కూడా నేను గాలిలో తేలలేదు, ఎగరలేదు. నా దేహాన్ని అణుమాత్రం పరిమాణానికి కుంచించలేదు. ప్రగాఢమైన ఏకాగ్రతతో చేసిన సుదీర్ఘమైన ధ్యానం నా దేహమంతటా విశేషమైన ప్రకంపనలు, సంచలనాలు కలిగించింది. సామాన్యంగా నమ్మినట్లు అది దేహం జలధరించడమో, మెరుపులాంటి కాంతిని చూడటమో కాదు. అవి నా నుదుటిలో ఆరంభమై నడినెత్తిన కూడిన సంచలనాలు. నిరంతరం కలుగుతున్న ఈ సంచలనాలు కుండలిని మేలుకొన్నదనడానికి సంకేతమైతే అది నిజమో కాదో పరీక్షించాలనుకున్నాను. నేను ఆ దేవతనైనానా, ఆ ఆదిశక్తి నాలో ఆవిర్భవించిందా అని తెలుసుకొనాలి. నాలో ఇంకా భయం మిగిలి ఉన్నదా అని పరీక్షించుకోవటానికి అర్ధరాత్రి వేళ ఆ హిమాలయ అరణ్యాలతో అడుగుపెట్టడం నాకు బాగా గుర్తు. మరణభయం అన్ని భయాలను జయిస్తుంది. పాములు, తేళ్లమయమైన స్థలాలలో కూర్చునేవాడిని. అర్ధరాత్రి వేళ నదిలో నివేదనలు వదలడానికి వెళ్ళేవాడిని. అక్కడ రాత్రించరులైన క్రూర మృగాలు నాకు స్వాగతం పలకడం మామూలు. క్రూరంగా మొరిగే జాగిలాలను సమీపించగానే అవి మొరగడం మానేవి. అవి తోకాడిస్తూ అక్కడే కూర్చునేవి, నేలమీద పడి దొర్లేవి. నేను మరణభయాన్ని జయించానేమో పరీక్షించడానికి నేను బయటకు వెళ్ళానంటే నేను పూర్తి నిజం చెప్పినట్లు కాదు. నిజమేమిటంటే అవి కూడా నాలో దేవిని చూశాయా అని తెలుసుకోవాలనిపించింది. అదే ఆదిమశక్తి ఇద్దరినీ కలుపుతున్నదా అని తెలుసుకోవటం నా ధ్యేయం. నేను వాటి పట్ల అనుభూతి చెందినట్లుగానే ఆ క్రూర మృగాలకు నా పట్ల అదే ప్రేమానుభూతి ఉన్నదా అని తెలుసుకొనటం ఆశయం. ఒక విషయం నేను పూర్వం కంటే స్పష్టంగా గ్రహించిన సకల రూపాలు, జీవులు, ప్రవర్తనల అడుగున ఉన్నది ఒకటే జీవశక్తి. ఆ శక్తినే నేను దేవి, భగవతి అంటాను. చైతన్యంగా జీవులన్నిటిలోనూ భయం అడుగున ప్రేమ కరుణల నది ప్రవహిస్తుంది. ఆ కారణంగానే మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడతాం. ప్రేమను అన్వేషిస్తాం.
ప్రేమను పంచుతాం. కారణం మనం జీవులం. మనం ఏ పదార్థంతో తయారయ్యామో దానితోనే ఆకర్షించబడతాం. మెలకువతో ప్రేమ ఒక్కటే దాచుకోదగినది, పెంచదగినది అనే గ్రహింపు కలుగుతుంది. నిస్వార్థ ప్రేమకు మీరు ప్రతిరూపం అవుతారు. కారణం కుండలిని అంటే అదే. మీ కోరికలకు, కలలకు అడుగున చుట్టుచుట్టుకుని పడి ఉన్న ప్రేమే కుండలిని. మీ ఉద్రేగాలు, బంధనాలు అనే చక్రాలు ఛేదించి మీ అనంత అస్తిత్వంతో ఏకం కావటానికి వేచి ఉన్నది. మీరు ఏ క్షణంలోనైనా ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న నీటి బిందువు కారు. మీరు శాశ్వత జలాశయం, సాగరంలో భాగం. సాగరం ఎన్నడూ ఎండిపోదు. భూమి తన ఘనత్వాన్ని ఎన్నడూ కోల్పోదు. గాలి, వెలుతురు ఏనాటికి వృద్ధులు కావు. అగ్ని మంటపం ఎన్నటికీ ఆగదు. నీటి ప్రవాహం ఏనాడూ ఆగదు. అది గడ్డకట్టవచ్చు, ఆవిరి కావచ్చు, కానీ తిరిగి నీరే అవుతుంది. మీ భయాలు మిమ్మల్ని రూపొందించవచ్చు. అవి మిమ్మల్ని స్థాణువులను చేయవచ్చు, పారద్రోలవచ్చు, కానీ మీరు తిరిగి మీ పూర్వస్థితికి చేరుకుంటారు. మీ ముఖం మీద గీతలు, ముడతలు కనిపించవచ్చు. మీ దేహం ముసలిదైపోవచ్చు. మీలో జీవశక్తి తరిగిపోవచ్చు, కానీ మీలోని ఆదిశక్తి కుండలిని నిత్య యవ్వనంగా ఉంటుంది. శిథిలానికి, మరణానికి అతీతంగా ఆవేశమైన ఉల్లాసకరం ఆమె. శక్తిని శివునితో ఏకం అవరేయండి. మీ త్రాణను మీ సంభావ్య శక్తితో చేర్చండి. అప్పుడు మీలో నివసించే ఆత్మ మహత్వం చూడగలుగుతారు. మీరు ఎంత పరిపూర్ణలో, ఎంత యవ్వనులో, ఎంత సుందరులో గమనిస్తారు. ఈ గ్రహింపు, ఆవిష్కరణ మిమ్మల్ని శాశ్వతంగా మార్చివేస్తాయి. ఇది జాగృతిలో నా అనుభవం. వెళ్ళి మీరు కూడా తెలుసుకోండి.